ఒకే విడతలోనే అన్నదాత సుఖీభావ పథకం పరిహారాన్ని రైతులు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ సిపిఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నదాత సుఖీభావ కింద రైతన్నలకు 7,000 రూపాయలు జమ చేయనున్న దృష్ట్యా సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే నగదును 3 విడతలుగా కాకుండా ఒకేసారి 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి మేము ఈరోజు సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో జగన్ ప్రభుత్వం కూడా ఈ రైతు భరోసా పేరుతో ఇచ్చే ఈ నగదును 3 విడతలుగా ఇవ్వడం జరిగింది. కానీ అది ఎటు సరిపోకపోవడంతో రైతన్నలకు ఆ డబ్బులు వచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోయి, కాబట్టి ఈ కూటమి ప్రభుత్వమైన ఈ నగదును ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే ఈ నగదును 3 విడతలుగా ఇచ్చి రైతులకు సౌకర్యంగా ఉండేటట్లు చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి రైతు తరచూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తమ జీవనాధారమైన పంటలు నష్టపోతుండడంతో రైతన్నలు ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే ఈ డబ్బును 3 విడతలు కాకుండా ఒకేసారి ఇస్తే రైతన్నలకు ఎంతో సౌకర్యకరంగా ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వం దీనిపైన పునరాలోచించి రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే మొత్తాన్ని 3 విడతలుగా లేకోకుండా ఈ నెల 20వ తేదీనే ఒకేసారి నగదును జమ చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మరొకసారి పునరాలోచించి రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరము 3 విడతలుగా కాకుండా ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే మొత్తాన్ని ఒకేసారి అనగా ఈ నెల 20వ తేదీనే జమ చేసి రైతన్నలను ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.